హాయ్ అండి, అందరికీ నమస్తే. సిగరెట్ హస్బెండ్ పార్ట్ 82. పల్లవి కాళ్ళు నీరసించిపోయాయి. మోకాలలో నీ సత్తువ పోయినట్టయింది. ఆమె చేతిలో ఉన్న చేతి దీపం తప్ప ఆయుధంగా వాడటానికి మరేమీ లేదు. కిర్రు అని శబ్దంతో ఒక తలుపు తెరుచుకుంది. పల్లవి గది చుట్టూ చూసింది. అది ఖాళీగా ఉంది. కనీసం దాక్కోవడానికి కూడా చోటు లేదు. చివరికి ఆమె బెడ్రూమ్ తలుపు వెనక్కి వెళ్లి చేతి దీపాన్ని పైకెత్తి పట్టుకుని గోడ కానుకుని నిలబడవలసి వచ్చింది. దగ్గరవుతున్న అడుగుల చప్పుడు చాలా నెమ్మదిగా ఉన్నా ఆ నిశ్శబ్ద రాత్రిలో చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఆ వ్యక్తి వేస్తున్న ప్రతి అడుగుకి పల్లవి గుండె దడదడలాడింది. ఆమె చేతులు వణకడం మొదలుపెట్టాయి. లోపలికి చొరబడిన ఆ వ్యక్తికి కేవలం డబ్బు మాత్రమే కావాలని, ఈ చోటు ఖాళీగా ఉందని చూసి వెళ్ళిపోవాలని ఆమె మౌనంగా దేవుణ్ణి ప్రార్థించింది. కానీ ఆమె ప్రార్థన ఫలించినట్టుంది. ఒకదాని తర్వాత ఒకటి తలుపులు తెరుస్తున్న శబ్దం ఆమెకు వినిపిస్తూనే ఉంది. ఆ భయంకరమైన అడుగుల చప్పుడు ఆమె బెడ్రూమ్ కి మరింత దగ్గర అవుతున్నట్టు అనిపించింది. వెంటనే తలుపు కింద ఖాళీ నుండి ఒక నీడ కనిపించింది. తలుపు గడి నెమ్మదిగా కదలడం పల్లవి చూసింది. ఆమె గుండె ఎంత వేగంగా కొట్టుకుంది అంటే భయంతో చేతి దీపాన్ని గట్టిగా పట్టుకుంది. తనకు ఉన్నది ఒకే ఒక అవకాశం అని పల్లవికి తెలుసు. ఒకవేళ అది గురి తప్పితే తన పని అయిపోయినట్టే. ఆ పాత చెక్క తలుపు కొద్ది కొద్దిగా తెరుచుకుంది. గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా పల్లవి ముందు ప్రత్యక్షమయ్యాడు. దడేలమని సౌండ్ పల్లవి అతని ముఖం మీద బలంగా కొట్టింది. చేతి దీపం గనగనమని శబ్దం చేస్తూ నేల మీద పడింది. ఆ వ్యక్తి మూలుగుతూ తన ముఖాన్ని పట్టుకుని వెనక్కి తూలాడు. పల్లవి అవకాశాన్ని వాడుకుని తలుపును బాగా తెరిచింది. కానీ ఆమె పారిపోవడానికి ముందే ఒక చెయ్యి ఆమె చీల మండను పట్టుకుంది. ఆ అందగత్తే, నీ వాసన ఎంత బాగుందో. ఆ వ్యక్తికి బుర్ర సరిగ్గా లేదని, కానీ చాలా బలంగా ఉన్నాడని క్లియర్ గా తెలుస్తుంది. ఒక్కసారిగా లాగటంతో పల్లవి తన నిలకడ కోల్పోయింది. ఆమె మోచేతులతో ఆపుకోవటంతో ముఖం నేలకి తగలకుండా ఆగింది. ఆ పిచ్చి అగాంతకుడు లేచి నిలబడి ఆమెను మంచం వైపుకు లాక్కెళ్లాడు. పల్లవి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంది. ఆమె ఎంత గట్టిగా తన్నింది అంటే కాలుకున్న బూట్లు నేల మీద పడిపోయాయి. ఆమె వెనక్కి లాక్కున్నప్పుడు ఆ వ్యక్తి చేతిలో ఒక జోడు మాత్రమే మిగిలింది. ఆమె వెంటనే లేచి ప్రాణం కోసం గదిలో నుంచి బయటకు పరిగెత్తింది. సహాయం కోసం కూడా గట్టిగా అరిచింది. ఆమెను వదలడానికి ఇష్టపడక ఆ వ్యక్తి ఆమె వెంటే పరిగెత్తాడు. పల్లవి భయంతో వెనక్కి చూసింది. అకస్మాత్తుగా ఆమె ఒక గోడను ఢీకొని దాదాపు కింద పడిపోబోయింది. ఆమె వెంటనే నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండగా మరో చెయ్యి ఆమెను పట్టుకుంది. ఛీ, ఇద్దరు మనుషులా? ఆ సమయంలో పల్లవి మనసులో ఒకే ఒక ఆలోచన మెదిలింది. ఇది ఒకడు కాదు, ఇద్దరు. నన్ను వదులు. పల్లవి నోరు తెరిచి తనను పట్టుకుని చేతిని గట్టిగా కొరికింది. ఆమె పళ్ళు లోపలికి దిగాయి. వెంటనే ఆమె నోరు రక్తపు టేస్టుతో నిండిపోయింది. ఇక కొరకబడిన వ్యక్తి కోపంతో ఉసూరుమంటూ తన చేతితో ఆమె దవడను పట్టి చెయ్యిని విడిపించుకున్నాడు. ఏమైంది నీకు? అదే సమయంలో ఒక అసహ్నపు గొంతు వినిపించింది. పల్లవి తల పైకెత్తింది. వెన్నెల వెలుగుల్లో రాహుల్ అందమైన ముఖం కనిపించింది. ఆమె అతని వైపుకి అయోమయంగా చూసింది. ఇది భ్రమ? ఆ దెబ్బకి తన మెదడు పనిచేయటం మానేసిందా? ఆమె సున్నితమైన ముఖం మీద కన్నీళ్లను చూసి రాహుల్ ముఖం తక్షణమే మెత్తబడింది. నీకేం కాలేదు కదా? ఆ పరిచయమైన గొంతు పల్లవి చెవుల్లో మారుమోగి ఆమెను లోకంలోకి తీసుకువచ్చింది. ఆమె వెంటనే అతని మెడ పట్టిని పట్టుకుని వణుకుతున్న గొంతుతో, అమ్మయ్య, మీరు తిరిగి వచ్చారా అంది. ఆమె అతని గుండెపై ముఖం పెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె మాటలకు అర్థమేంటి? తను అతని కోసం ఎదురు చూస్తుందా? ఆమె మాటలు రాహుల్ గుండెను ఒక క్షణం ఆగినంత పనిచేశాయి. అతని మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్ళాలని అనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు. ఒక రకమైన కీడు శంకించింది. పల్లవిని ఈ మారుమూల ప్రదేశంలో ఒంటరిగా వదిలి వెళ్ళటం మంచిది కాదు అనిపించింది. అందుకే అతను వెనక్కి తిరిగాడు. దగ్గరలోని కారు ఆపాడు. దీపాలు ఆరిపోయే వరకు వేచి ఉన్నాడు. కొద్దిసేపటి ముందు తలుపు తెరిచి ఉండడం గమనించాడు. అది వింతగా అనిపించడంతో చూడ్డానికి వచ్చాడు. అతను సరైన సమయానికి వచ్చాడు. రాహుల్ పల్లవి తలను నిమిరాడు. వెంటనే ఏదో గమనించాడు. తక్షణమే అతని ముఖంలో భావాలు మారిపోయాయి. అతను తన కోట్ తీసి ఆమెపై కప్పి ఇక్కడే ఉండు అన్నాడు. రాహుల్ కోట్లో చుట్టుకుని కూర్చున్న పల్లవికు దూరం నుండి పిడిగుద్దుల శబ్దాలు, ఒక మనిషి అరుపులు ఇక చాలా గట్టిగా వినిపించాయి. ఇప్పుడు ఆమె శరీరం వణకడం లేదు. తను సురక్షితంగా ఉన్నాననిపించింది. కొద్దిసేపటికే బయట నుండి శరీరంలో మెరుస్తున్న దీపాలు వెలుగులు వచ్చాయి. పల్లవి అరుపులు విన్న పక్కింటి వాళ్ళు
100కి ఫోన్ చేశారు. పోలీసులు ఆ వ్యక్తిని నేలకేసి కొట్టి సంకెళ్లు వేశారు. తర్వాత ఒక అధికారి వారి దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తికి నేర చరిత్ర ఉంది. అందమైన అమ్మాయిలను వెంబడించి వారిని లోబర్చుకోవటానికి బాగా నటిస్తాడు. ఏంటిది? అతని మధ్యాహ్నం పల్లవి ఇల్లు శుభ్రం చేయటం చూసుంటాడు. అధికారి మాటలు పల్లవికు ఆ వ్యక్తి భయంకరమైన ముఖాన్ని గుర్తుకు చేశాయి. ఆమె భయంతో వణికిపోయింది. ఆ దుర్మార్గుడి లాక్కెళ్తున్నప్పుడు అతని ముఖం వాచి రక్తంతో తడిచి ఉంది. అతను పల్లవి వైపుకు చూసి పెదవులు తడుతూ ముక్కుతో స్మెల్ పీల్చాడు. పల్లవికి కడుపులో వికారంగా అనిపించింది. ఒళ్ళంతా గగురుపాటు కలిగింది. రాహుల్ పల్లవిని ఎత్తుకుని నేరుగా తన కారు వైపుకి నడిచాడు. ఆమెకు సీట్ బెల్ట్ పెట్టి అతను డ్రైవర్ సీట్లోకి వెళ్ళబోతూ ఉండగా ఆమె అతని చేతిని పట్టుకుని దీనంగా, ఇంట్లో కొన్ని వస్తువులు వదిలేశాను అంది. కంగారు పడుకో, వాటి కోసం మనం రేపు తిరిగి వద్దాం. అతను ఆమె చేతిని మెల్లగా తడుతూ అన్నాడు. ఆ భరోసా మాటలు వినగానే పల్లవి ఇంకేం మాట్లాడలేదు. ఆమె వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. అయినా ఆమె గుండె ఇంకా బలంగా కొట్టుకుంటూనే ఉంది. రాహుల్ హైదరాబాద్ తిరిగి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు పల్లవి హెల్త్ బాగోలేదని స్పష్టంగా తెలుస్తుండటంతో అతను తన మనసు మార్చుకున్నాడు. అతను దగ్గరలోనే ఒక హోటల్ చూశాడు. గదిలోకి అడుగు పెట్టగానే రాహుల్ ముఖం చిట్లించాడు. ఆ లోపలి భాగం అతను తన జీవితంలో బస చేసిన హోటల్ గది కన్నా దారుణంగా ఉంది. అయినా పట్నంలో అదే ఉత్తమ హోటల్ అని పేరు కాబట్టి అతను దాంతోనే సర్దుకోక తప్పలేదు. అతను సిబ్బందిని పిలిచి స్నానం సామాగ్రిని, ఇక పరుపులు దుప్పట్లు అన్ని వాడి పడేసినవి మార్చేమని చెప్పాడు. తర్వాత పల్లవి కోసం వేడి నీళ్లు స్నానం ఏర్పాటు చేసి హాయిగా చేయమని చెప్పాడు. పల్లవి వాష్రూమ్ గది గడప దగ్గర నిలబడి ఉంది. స్నానాల గదిలో ఒంటరిగా ఉండడానికి ఆమెకు ఇష్టం లేదు. ఇంకా తనను వెంటాడుతున్న భయం ఆమెను సరిగ్గా ఆలోచించనివ్వలేదు. వణుకుతున్న వేళ్లతో ఆమె రాహుల్ చొక్కాను పట్టుకుని గతంలో ఎప్పుడూ అడగనిది అడిగింది. రాహుల్, నాతో పాటు మీరు వస్తారా? ఆమె కళ్ళల్లో భయం క్లియర్ గా కనిపించింది. రాహుల్ కళ్ళు చిట్లించి నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగాడు. పల్లవి ఒక రకమైన మైకంలో ఉంది. ఆమె తల ఊపలేదు, అడ్డంగానూ తిప్పలేదు. కానీ ప్రస్తుతం రాహుల్ ఆమెను ఓదార్చగలవాడు మరెవరూ లేరు. అతను తనను చేతుల్లోకి తీసుకున్నప్పుడు అతని గుండె తన ముఖానికి వెచ్చగా తగిలిన క్షణం ఆమెకు గుర్తొచ్చింది. అది తను ఎప్పటి నుంచో కోరుకుంటున్న అనుభూతి. గాలిలో నెమ్మదిగా ఒక సందిగ్ధత నిశ్శబ్దంగా పెరిగింది. రాహుల్ తీక్షణమైన చూపులకు పల్లవి సిగ్గుతో వేడెక్కిపోయింది. ఇప్పుడు తన చేతిని వెనక్కి తీసుకోవడానికి చాలా ఆలస్యమయ్యింది. రాహుల్ ఆమెను పట్టుకుని వెనక్కి చెయ్యి పోనించి ఇక మెల్లగా తనని తీసుకుని వెళ్ళాడు. ఇక ఆ సబ్బు నురుగు నీటిలో నానుతూ పల్లవి అతని చేతిని పట్టుకుని ఎర్రబడిన ముఖంతో నేను చూసుకోగలను అంది. రాహుల్ ఆమె చేతిని మెల్లగా పక్కకు నెట్టి బొంగురుపైన గొంతుతో కంగారు పడుకు, నేను హద్దు మీరను అని పట్టుబట్టాడు. తనకు చెడు ఉద్దేశాలు లేవని నిరూపించడానికి అతను అభ్యంతరం ముఖంలో ఎలాంటి భావం లేకుండా ఉన్నాడు. ఇది అతన్ని మరింత పెద్ద మనిషిలా కనిపించేలా చేసింది పల్లవికి. అయితే అతని చెయ్యి ఆమె చర్మాన్ని తాకిన ప్రతిసారి అది సున్నితంగా నిమురుతున్నట్టే ఉన్నా అందులో ఏదో కాఠిన్యం కూడా తోచింది. పల్లవి తల వెనక్కి వాల్చి తొట్టిలో కూర్చుంది. ఆమె అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కొంతసేపు భరించిన తర్వాత ఆమెకి ఇక ఓపిక నశించి సరే చాలు, రాహుల్ కనుబొమ్మలు ముడిచాడు. ఆమె నిజంగా ఇలా ఉందని చూసి ఆమెకు సహాయం చేసి బయటికి తీశాడు. ఇక శుభ్రమైన టవల్తో ఆమె శరీరాన్ని తుడుచుకుంది. ఆమె వాష్రూమ్కి తీసుకెళ్లిన తర్వాత అతను స్నానం చేయడానికి వెళ్ళాడు. అతను ఫ్రెష్ అయ్యి వచ్చి పల్లవి అప్పటికే మంచం మీద ప్రశాంతంగా పడుకుని ఉంది. రాహుల్ ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి ఆమె నటిస్తుందో లేదో చెప్పడం కష్టంగా ఉంది. రాహుల్ నెమ్మదిగా దుప్పటి పైకి తీసి మంచం మీదే పడుకున్నాడు. అతను ఆమెను తన చేతుల్లోకి లాక్కుని తన గడ్డాన్ని ఆమె తల పై భాగంలో అందించాడు. ఆమె కొద్దిగా వణికినట్టు అనిపించడంతో అతని పెదవులు చివరన చిన్న చిరునవ్వు వచ్చింది. ఇలా అన్నాడు, పల్లవి, ఆ బిడ్డ నాదే కదూ? రాహుల్ గొంతులో స్పష్టమైన నమ్మకం ఉంది. కొంతమంది స్త్రీల విషయంలో గర్భం దాల్చిన తేదీలలో తప్పులు జరగవచ్చని మోహన్ అతనికి చెప్పాడు. పరీక్ష ఫలితం ఇంకా రానప్పటికీ ఆ బిడ్డ తనదేనని అతని మనసులో గట్టిగా అనిపించింది. పల్లవి తనను ఎప్పటికీ మోసం చేయదని, పరాయి మగాడి బిడ్డను కడుపులో మోసే ప్రసక్తి లేదని అతను గట్టిగా నమ్మాడు. గడిచిన కొన్నేళ్లుగా ఆమె గురించి అతనికి అన్నీ తెలుసు. పల్లవి నియమాలను పాటించడమే కాకుండా అతని భావాలను కూడా ఎప్పుడూ గౌరవించేది. ఆమె తనను ప్రేమిస్తుందని అతనికి తెలుసు. అతను తన గడ్డాన్ని ఆమె తలకు ఆనించి రాస్తూ మత్తెక్కించే గొంతుతో,
పల్లవి గతాన్ని తలుచుకుంటే నేనెంత వేరువాడినో అనిపిస్తుంది. నిన్ను సరిగ్గా చూసుకోనందుకు నన్ను క్షమించు. మనమంతా మర్చిపోయి మళ్ళీ కొత్తగా మొదలు పెడదామా? కలిసి మనం సంతోషంగా ఉందామా? సరేనా అని అన్నాడు రాహుల్. అతని నుండి పల్లవి విన్న అత్యంత ప్రేమపూర్వకమైన మాటలివే. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. ఆ క్షణంలో ఆమె బుర్ర మొత్తం గందరగోళంగా ఉంది. అతను సరిగ్గా ఆమె సున్నితమైన చోట తాగాడు. ఆమె పట్ల అతని నిర్లక్ష్యం వలన తను తీవ్రంగా గాయపడినప్పటికీ ఎంత ప్రయత్నించినా అతను ప్రేమించడం ఆపలేకపోతుంది. చివరికి తను 10 ఏళ్లుగా ప్రేమిస్తున్న మనిషి ఇతనే కదా. తన సంతోషానికి దుఃఖానికి కారణం అతని. అతనిపై తనకున్న ప్రేమ ఎంత లోతైనది అంటే అది తీవ్రంగా బాధిస్తుంది. ఆ క్షణంలో ఎలా స్పందించాలో తెలియక ఆమె ఒక నెమ్మదిగా అలుగులా ముడుచుకుపోయింది. ఆమె తలలో 2 గొంతులు వాదించుకున్నట్టున్నాయి. ఒకటి, ఒక బిడ్డను పెంచడానికి తల్లిదండ్రులు ఇద్దరు కావాలి అని చెప్తుంది. మరొకటి, కళ్ళు తెరువు పల్లవి, ఈ మాయ మాటలకు పడిపోకు. అతను నీపై ఇష్టం లేదు. అతను కేవలం అధికార స్వభావం కలవాడు. మళ్ళీ వదిలించుకోవాలి అనుకుంటున్నావా? వద్దను అని ఆమెను వివేకంతో ఉండమని హెచ్చరించింది. ఆమె తలలో యుద్ధం జరుగుతున్నప్పటికీ పల్లవికి నిజంగానే నిద్ర ముంచుకొచ్చింది. కానీ రాహుల్కి మాత్రం అస్సలు నిద్ర పట్టలేదు. అతడి ప్రేమ నిండిన కళ్ళు ఇంకా తెరిచి ఉన్నాయి. అర్ధరాత్రికి పల్లవికి ఒళ్ళంతా చెమటలు పట్టుగా కేకలు వేస్తూ నిద్రలేచింది. ఈ మధ్య ఆమెకు చాలా పీడకలలు వస్తున్నాయి. బహుశా ప్రెగ్నెంట్ వల్లేమో. ఈసారి భయంకరమైన వికృతమైన వాడు రా అని అన్నాడు. తనను వెంబడిస్తున్నట్టు కలొచ్చింది. ఏమైంది? రాహుల్ పక్క దీపం వేసి ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. పల్లవి కళ్ళల్లో భయం కనిపించింది. తన కింద పెదవిని కొరుక్కుంది. తన ఏడుపును ఆపుకోవటంతో కొన్ని క్షణాలు తనకు తానే కంట్రోల్ చేసుకుంది తన ఏడుపుని. ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెట్టేసింది. ఆమె జాలి వెలిపే చూపు రాహుల్ని బాధ పెట్టింది. అతను ఒక టవల్ తీసుకుని ఆమె కన్నీళ్లను సున్నితంగా తుడిచాడు. బాధగా ఉందా అని అడిగాడు. అవును అని పల్లవి మళ్ళీ ఏడ్చింది. పల్లవి హడావిడిగా నోరు మూసుకుంది. ఆమె చెవులు వెంటనే ఎర్రబడ్డాయి. కళ్ళు మెరిశాయి. చిన్న పిల్లలా ఏడవడం సిగ్గుగా అనిపించింది. కానీ తను ఆపుకోలేకపోయింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. నైట్ వర్షం వల్ల నా పవర్ రాలేదండి. అందుకే ఈ రోజు ఒక ఎపిసోడ్ వస్తుందండి. వేరే ఛానల్లో కూడా స్టోరీస్ రావు. రేపు అన్ని ఛానల్స్ లో స్టోరీస్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.